ఫ్లాపా హిట్టా? పర్లేదు బాగా ఎట్లుంది బ్రో సినిమా? ఏం బాగలేదు ఏం బాగలేదు ఏం నచ్చలేదు బ్రో. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా, రాజీవ్ కనకాల ఉన్నారు. యాక్చువల్ గా శివుని పెడితే హిట్ కావాలా. అవును, చాలా సినిమాలు చూసాం. విజువల్స్ ఉన్నాయా? తక్కువ బ్రో, చాలా లాగు. ఏం లేదు బ్రో. సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది, లాస్ట్ 20 minutes బాగుంది. స్టోరీ లైన్ కానీ స్టోరీ లైన్ అంతా హిందీ డబ్బింగ్, ఏం బాగలేదు బ్రో. హిందీ డబ్బింగ్? తెలుగు సినిమానే కదా? తెలుగు సినిమా హిందీలో ఉంది. ఓకే. కానీ ఏం బాగలేదు బ్రో. థియేటర్ లో రిలీజ్ అయ్యేంత లేదు. అవునా? ఓకే. ఏం లేదు బ్రో. స్టోరీ లైన్ కూడా డౌనేనా? డౌన్, మొత్తం డౌన్. లాస్ట్ లో 20 minutes చూడొచ్చు అంతే. అవును బ్రో, ఏం లేదు. ఓకే. యాక్టింగ్ ఎలా చేశారు సుధీర్ బాబు? జటాధర సినిమా సెకండ్ హాఫ్ బాగుంది. మీకు ఏం నచ్చింది సినిమాలో దయ్యాలు ఉన్నాయా లేదా అని కాన్సెప్ట్. సుధీర్ బాబు లాస్ట్ ఒక 15 నిమిషాలు విశ్వరూపం చూపించినాడు. విశ్వరూపమేనా? కథ స్ట్రాంగ్ గా ఉందన్న? కథ అంత స్ట్రాంగ్ గా లేదు. కథ స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా చాలా బాగుంది సినిమా. ఓకే. ఓవరాల్ గా మూవీ హిట్ అంటారా? యావరేజా? ఎలా? యావరేజ్. చెప్పండి. పర్వాలేదు, చూడొచ్చు, బాగుంది. ఓకే. స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ లైన్ మంచిదే, బాగానే తీసుకున్నాడు కానీ ఎందుకో కొద్దిగా డిసప్పాయింట్. అంటే డిఫరెంట్ జోనర్ లాగా ఉంది, డిఫరెంట్ గానే ఉంది. అది ఎందుకో కొద్దిగా చూడొచ్చు, బాగానే. ఆయన యాక్టింగ్ ఎలా చేశారు? సుధీర్ యాక్టింగ్ బాగుంది. లాస్ట్ 20 minutes బాగుంది. ఆమె హిందీ ఆమె కూడా సూపర్ గా చేసింది. ఓకే. హిందీ ఆమె సూపర్ గా చేసింది. పర్లేదు, బాగానే చూడొచ్చు. ఎంటర్టైన్ ఎక్కడ బోర్ అనిపించలే సినిమా? బోర్ అనిపించింది ఫస్ట్ లో కొద్దిగా. బాగా అది హిట్ అవుతుందా సినిమా? ఇది సినిమా హిట్ యావరేజ్ అవుతుందా? హిట్ అవుతుందా? అట్లా మీకేమన్నా? హిట్ ఏం లేదు, బాగానే ఉంది. జటాధర సినిమా పర్వాలేదు, బాగుందా? శివుని గురించి ఏదో ఉండేటుంది సినిమా. శివుని గురించి లాస్ట్ లో క్లైమాక్స్ శివుందే మెయిన్ అరుణాచలం చేస్తామని చూపిస్తారు. స్టోరీ బాగుంది, 9 లింగాలది ఏమి ఎంత చూపిస్తారు. పర్వాలేదు ఫిలిం. స్టోరీ బాగుందా? బాగుంది. ఆయన యాక్టింగ్ సుధీర్ యాక్టింగ్ లాస్ట్ లో చేస్తారు కదా. ఆయన ఇంతకు ముందు జోనర్లు వేరు, డిఫరెంట్ సబ్జెక్ట్ లో ఎంచుకుంటా అంటాడు. ఈ కథ పర్వాలేదు, డిఫరెన్స్ గా ఉంది. ఇది ధనపిచాచి అనేది డిఫరెన్స్ గా తీసినారు. పర్వాలేదు, డైరెక్టర్ పర్వాలేదు. ఫిలిము ఇంటర్వెల్ తర్వాత సూపర్ గా ఉంది. పాన్ ఇండియా రేంజ్ ఉందా? హిందీలో రిలీజ్ చేశారు, తెలుగులో 2 లాంగ్వేజ్లు. పాన్ ఇండియా పర్వాలేదు అంటే పాన్ ఇండియాకి అడ్జస్ట్ అయ్యలేదు, మన తెలుగు వాళ్ళకి అర్థమైంది. ఓకే. మీరు రాయలసీమలో తీసారా సినిమా మొత్తం? రాయలసీమ ఎక్కడ తీసారు తెలీదా? ఓకే. ఇదేనా ఓవరాల్ గా మూవీ హిట్ అంటారా? యావరేజ్? పర్వాలేదు, యావరేజ్. చాలా మంది ఉన్నారు యాక్టర్. రాజీవ్ కనకాల గారు ఉన్నారు. రాజీవ్ కనకాల తండ్రి యాక్టింగ్ బాగా చేసింది. ఝాన్సీ తల్లి యాక్టింగ్ పర్వాలేదు, బాగా చేసింది. ఓవరాల్ గా సుదీప్ క్లైమాక్స్ డాన్స్ ఆడతాడు కదా, శివున్ డాన్స్. ఓకే, అది బాగా ఆడినాడు. ఓకే. జటాధర ఎట్లుంది సినిమా? సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు. చాలా కష్టపడినాడు. డిఫరెంట్ సబ్జెక్ట్ అది ఎట్లా? డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి, కానీ మేబీ హ్యాండిల్ చేయలేదేమో డైరెక్టర్. ఓకే. సబ్జెక్ట్ ఏమో బాగానే ఉంది. కొంచెం హర్రర్ జోనర్ అన్నప్పుడు ఇంకొంచెము సీన్స్ అనేది మంచిగా పెట్టుకుంటే బాగుండేమో అని ఫీలింగ్. విఎఫ్ఎక్స్ ఏతో చేసినారు అంతా చాలా వరకు సీన్ లో. కొంచెం కాంప్రమైజ్ అయినారేమో అనిపించింది. లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ లో శివుడు వచ్చేది అది కొంచెం బాగుంది, కానీ అక్కడ కొంచెం హోంవర్క్ చేసింటే ఇంకా చాలా హిట్ అయ్యేదేమో అనిపించింది. అదే చెప్పుకోదగ్గ సీన్లు చాలా లేవు, కానీ 1-2 అలా ఉన్నాయి. ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ గా ఓకే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా వచ్చి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తే ఓకే, చాలా హార్డ్ వర్క్ చేసినాడు. ఓకే, బెస్ట్ అనిపించింది. థియేటర్ వాచ్ ఓటీటీ అట్లా? థియేటర్ మస్ట్, థియేటర్ లో చూడాలన్నా. సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని సూపర్ ఉన్నాయి. కొంచెం హారర్ జోనర్ పరంగా కొంచెం కేరింగ్ తీసుకుంటే బాగుండేమో. లైక్ ఇప్పుడు హర్రర్ అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, లైక్ జెరెక్ సీన్స్ కానీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కొంచెం మైథాలజికల్ గా వెళ్ళాడు, కొంచెం డిఫరెంట్ గా చూపిద్దాం అనుకున్నాడు. కానీ ఆ హర్రర్ జోనర్ మిస్ అయినట్టు అనిపించింది. కొంచెం థ్రిల్లింగ్ గా బాగుంది, కానీ హర్రర్ మిస్ అయినట్లు అనిపించింది. మనం ఇప్పుడు లైక్ ఇంతకుముందు చూసుకున్నట్లయితే ప్రేమ చిత్రము బాగా కొంచెం నవ్విచ్చాడు. ఇక్కడ కొంచెం భయపెట్టించింటే బాగుండేమో. హిందీ హీరోయిన్ ఎలా చేశారు? ఎవరు? సోనాక్షి. ఆయన డెవిల్ క్యారెక్టర్ పర్లేదు. ఆయన కొంచెం తీసుకున్న కాడికి చిన్న క్యారెక్టర్, కానీ మెయిన్
ఆయన మీద పోతుంది కాబట్టి కొంచెం బాగుంది ఆయన పర్లా. ఇంకా ఎక్కువసేపు ఉంటారు ఆవిడ సినిమాలో? సెకండ్ హాఫ్ లో ఉంటారు, ఫస్ట్ హాఫ్ ఏముంటారు, సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ నుంచి ఝాన్సీ ఉన్నారు, రాజీవ్ కనకాల వాళ్ళంతా ఎమోషనల్ గా కొంచెం క్యారీ అవుతుంది. మెయిన్ రాజీవ్ కనకాల గారు బతికే ఉంటారా సినిమా? చెప్పకూడదా? బతికే ఉంటాడు తీసుకుంటే సబ్జెక్ట్స్ అన్ని బానే ఉన్నాయి. అయితే హిట్ సినిమా అయితే పర్లే చూడొచ్చు అన్న. చాలా రోజుల తర్వాత ఒక ఊరట అనుకోండి, చాలా రోజుల తర్వాత ఆయన మూవీ థియేటర్ వచ్చి చూడాలి. థియేటర్ కి వచ్చి అయితే మస్ట్ అండ్ వాచ్, థియేటర్ లో చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏమైనా ఫన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫన్ అంత లేదు. అదే నేను అంటే ఇంతకుముందు ప్రేమ కథ చూసినాక కొంచెము దీనిలో కొంచెం ఇంకొంచెం భయపెట్టింటే కొంచెం ఆపోజిట్ గా ఉండిండేమో అని అనిపించింది. అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు వచ్చి థియేటర్ కి అయితే. స్టోరీ మెయిన్ సబ్జెక్ట్ ఏదో సబ్జెక్ట్ బానే ఉంది, హ్యాండిల్ చేయడం కొంచెం విఎఫ్ఎక్స్ సిజీ కొంచెం ఎక్కడో డల్ అనిపించింది. వెరీ ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే అంత ఏతోనే తీసేసినాడు చాలా వరకు. ఇప్పుడు థియేటర్ కి జనాలు ఎందుకు రావాలి ఒక మాట? థియేటర్ కి ఎందుకంటే ఈ హర్రర్ జోనర్ మిస్ అవుతాను మొన్న. యాక్చువల్ గా ముందైతే చాలా ప్రీవియస్లీ చాలా వచ్చేటి మూవీస్ అప్పుడప్పుడన్నా ఒకటి, ఇప్పుడు రేర్ గా వస్తున్నాయి. రీసెంట్ గా చూసిన కిష్కింధాపురి బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఆ టైం అంత హర్రర్ లేకపోయినా కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇది కూడా చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.